హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి సార్. మరి తర్వాత ఎగ్జిట్ పోల్స్ వరుసగా రావడం చూసాము. మరి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి సార్? ఆప్ గెలుస్తుంది అంటుందా, లేకుంటే బీజేపీ ఖాయం చేసుకునే అవకాశం కనిపిస్తుందా సార్? ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వస్తుందని చెప్తున్నాయి. కొన్ని మాత్రమే ఆప్ వస్తున్నాయని చెప్తున్నాయి. సో ప్రధానంగా మన దగ్గర ఇప్పటివరకు ఉన్నది చూస్తే పీపుల్ ఇన్సైట్ అనే సంస్థ ఆప్కి 25 నుంచి 29 వస్తాయి, బీజేపీకి 40 నుంచి 44. యాక్చువల్గా మనందరికి తెలుసు అక్కడ 70 సీట్లు ఉంటాయి. 70లో 36 మ్యాజిక్ నెంబరు. 36 ఎవరికి వచ్చినా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో ఇక్కడ ఒక రకంగా ట్రయాంగిల్ బ్యాటిల్ అని చెప్పారు, కానీ కాంగ్రెస్ పెద్దగా అక్కడ ప్రజెన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ముందే చేతులు ఎత్తేసారు. ఆపుతో వాళ్ళు కలవకూడదు అనుకున్నారు. రాహుల్ గాంధీకి ఏంటంటే ఒక పోటీగా రేపు ఇండియన్ దీంట్లో కూడా ఒక కూటమిలో ఒక పోటీగా ఈయన రేసులో ఉంటాడు. కాబట్టి ఇతను డౌన్ అయితేనే బెటర్ అన్నట్టుగా రాహుల్ గాంధీకి కూడా ఉంది. ఎవరు కేజ్రీవాల్. అందుకని కేజ్రీవాల్ని ఓడించాలనేదే రాహుల్ గాంధీకి కూడా ఉంది. కాబట్టి కేజ్రీవాల్తో కలవలేదు. నిజానికి కలుద్దామని కాంగ్రెస్లో పెద్దలు చాలామంది చెప్పినా కూడా కలిసి ఉంటే ఖచ్చితంగా కూటమికి విజయ అవకాశాలు ఎక్కువ ఉండేవి. బట్ ఇప్పుడు ఆప్ సపరేట్గా, కాంగ్రెస్ సపరేట్గా, బీజేపీ సపరేట్గా పోటీ చేయడం అనేది బీజేపీకి కలిసి వచ్చిందని చెప్తున్నారు. సో అలాగే పీపుల్ సర్వే ఓన్లీ కేకే సర్వే మాత్రమే 39 వస్తాయి. కేకే సర్వే అంటే మన తెలుగు అబ్బాయి, మనకు అప్పట్లో అందరూ జగన్ ఎడ్జిలో అయినా జగన్ వస్తాడన్నప్పుడు క్లియర్గా కూటమి వస్తుందని చెప్పాడు. అలాగే మొన్న మహారాష్ట్రలో కూడా అతను చెప్పింది నిజమైంది. అతను మాత్రం 39 ఆప్కి వస్తాయి, అంటే కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఓన్లీ బీజేపీకి 22 వస్తాయి. కాంగ్రెస్ అండ్ అదర్స్ 0 నుంచి 9 వరకు రావచ్చు అనేది కేకే సర్వే. ఇక చాణక్య స్ట్రాటజీ కూడా ఆప్కి 25 నుంచి 28 మధ్యలో ఉంటుంది. బీజేపీకి 33 నుంచి 37 వస్తాయి. పీపుల్ పల్స్ 10 నుంచి 19 ఆప్కి వస్తాయి. తర్వాత 51 నుంచి 60 వస్తాయి. ఇది అందరికంటే కూడా ఎక్కువ బీజేపీకి వస్తాయని చెప్పిన సంస్థ పీపుల్ పల్స్ అనమాట. అట్లాగే టైమ్స్ నౌ 27-34 ఆప్కి వస్తాయి. బీజేపీకి 37-43. తర్వాత మ్యాట్రిజ్ 32-37 ఆప్కి వస్తాయి. 35-40. పీమార్క్ 21-31 ఆప్కి వస్తాయి. 39-49 బీజేపీకి వస్తాయి. జేవీసీ 20 నుంచి 31 ఆప్కి వస్తాయి. 39 నుంచి 45 బీజేపీకి వస్తాయి. అంటే ఓవరాల్గా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వస్తాయని చెప్తున్నాయి. కొన్ని నెక్ టు నెక్, అంటే ఎవరు గెలిచినా కూడా నేరో మార్జిన్లో మాత్రమే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి గతంలో చూసుకున్నప్పుడు 62 ఆప్కి వచ్చాయి లాస్ట్ ఎన్నికల్లో, 8 బీజేపీకి వచ్చాయి, కాంగ్రెస్ 0. అంటే ఇప్పటి వరకు అప్రతిహతంగా కేజ్రీవాలే సక్సెస్ఫుల్గా అక్కడ గెలవగలుగుతున్నాడు. ఢిల్లీ అనేది మనకు తెలుసు భారతదేశానికి గుండెకాయ లాంటి ఇది. కాబట్టి ఢిల్లీలో పీఠం కోసం కొట్లాడుతున్నారు. కేజ్రీవాల్ని రకరకాల పద్ధతుల్లో ఇబ్బంది పెట్టడానికి బీజేపీ ముందు నుంచి ట్రై చేస్తుంది. ఆయన్ని పర్సనల్గా జైల్లో పెట్టింది. ఆప్ నాయకులందరినీ, టాప్ నాయకులంతా జైల్లో పెట్టింది. ఆయన మీద మలిసియస్ ఒక క్యాంపెయిన్, విష ప్రచారం మొదలుపెట్టింది. దాని తర్వాత గవర్నమెంట్కి అధికారాలని చాలా వరకు తీసేసి అక్కడ లెఫ్టినెంట్ జనరల్ పెట్టి, లెఫ్టినెంట్ జనరల్ దగ్గరే అన్ని రకాల అధికారాలు ఉంచుకోవడం, లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి మున్సిపల్ వ్యవహారాల దగ్గర నుంచి అన్నీ ఉంచుకోవడం అనేది చూసాం మనం. అయినా కేజ్రీవాల్ బ్యాటిల్ చేస్తూనే ఉన్నాడు. పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు. గోవాలో కొన్ని సీట్లు వచ్చాయి. మిగతా నార్త్లో కూడా తన ప్రజెన్స్ని చూపించగలిగాడు కేజ్రీవాల్. ఆయనకి పర్సనల్గా మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది. మొన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా తన పార్టీకి ఆప్కి ఫండ్ తీసుకున్నారన్న అభియోగం తప్ప తను పర్సనల్గా తీసుకున్నారన్న అభియోగం ఆయన మీద లేదు. సో మేజర్గా ఢిల్లీలో ప్రధానంగా ఏంటంటే ఆపుకున్న ప్లస్లు మైనస్లు చెప్పుకోవాలంటే, ఆపు ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ 2 సెక్టర్లో చాలా బాగా చేసింది అనేది ఆపుకున్న ప్లస్ పాయింట్స్. అట్లాగే ఫ్రీ పవర్, ఉచిత విద్యుత్ ఇవ్వడంలో కూడా ఇది ఉంది. అయితే మైనస్లు ఒకటి అధికార దుర్వినియోగం. ఆపులో అనేక మంది అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారని
అట్లాగే అవినీతికి సంబంధించిన ఆరోపణలు కూడా ఆపులో ఉండే అనేక మంది మీద వచ్చాయి. అట్లాగే ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని కూడా బీజేపీ తన కొన్న మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల కొంతమంది నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి మీద అభియోగాలు వచ్చినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఎవడు కూడా ఇక్కడ అవినీతి చేయకుండా ఏ రాజకీయ నాయకుడు ఉండడు అనేది ఇవాళ జనంలో ఉన్న కాన్సెప్ట్. అందరూ అవినీతి చేస్తారు అనేది, మిస్టర్ క్లీన్ అనేది ఇవాళ సాధ్యం కాదని మోడీ పైన కూడా అదే ఉంది. మోడీ వ్యక్తిగతంగా అవినీతి పరుడు కాదు, కానీ ఆయన అదానీలకు అంబానీలకు దేశాన్ని అమ్మేస్తున్నాడు అనేది అందరూ చెప్తున్నది. సో ఆ రకంగా అవినీతి నువ్వు చేస్తావా, నీ పక్కన వాళ్ళకి చేయిస్తావా అనేది పక్కన పెడితే అవినీతి రహితమైన రాజకీయ నాయకులు ఎవరు లేరు అనేది ఇవాళ ప్రజల్లో ఉన్న ఒక పర్సెప్షన్. అందులో మ్యాక్సిమం వాస్తవం కూడా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఢిల్లీ ఎన్నికల్లో ఆపు రాకపోతే మాత్రం బీజేపీ సక్సెస్ అయినట్టు. రెండోది, ఎన్నికల ముందు నుంచి కూడా బీజేపీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఈవీఎంలని మ్యానిపులేట్ చేస్తుంది, అందుకనే ఈసీ త్వరగా రిజల్ట్స్ని ప్రకటించడం లేదు. ఇక్కడ కూడా అదే జరిగింది. 6 గంటలకి ఎన్నికలు ముగిస్తే ఒకవేళ క్యూలో ఉన్నా, ఒక 1000 మంది క్యూలో ఉన్నా వాళ్ళు ఎంత ఓట్లు వేయడానికి ఎంతసేపు పడుతుంది. సో వీళ్ళు ఒక 2 రోజుల తర్వాత కానీ ఒక 70 సీట్లలో కూడా ఇమీడియట్గా అనౌన్స్ చేయకపోతే ఇంకెప్పుడు అనౌన్స్ చేస్తారు. సో ఇది ఆరోపణలు ఆల్రెడీ ఉంది ఈసీ. ఎందుకంటే ఈసీ నియమించేది ఫైనల్గా మోడీనే కాబట్టి పేరుకి కమిటీ ఉంటుంది, కానీ అల్టిమేట్గా మోడీ అనుకున్న వాళ్ళే 2-3 ఈసీ అధికారులు ఉంటారు కాబట్టి ఫైనల్గా వాళ్ళు మోడీ కంట్రోల్ ఉంటారు, మోడీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. సో అది ఆరోపణలు ముందు నుంచి కూడా చేస్తున్నారు. అట్లాగే పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి జనం కూడా రాలేదు. గతంలో కంటే కూడా ఈసారి తక్కువే అంటున్నారు, ఇంకా పర్సంటేజ్ అయితే రావాల్సి ఉంది. సో ఏదేమైనా కేజ్రీవాల్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది చెప్తున్నారు, ఏదైనా మిరాకిల్ జరిగి గెలిస్తే తప్ప. సో ఎవరు గెలిచినా మాత్రం టైట్ రోప్ ఇదే ఉంటుంది, విన్ అనేది ఉంటుంది. మంచి మెజారిటీతో అయితే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. కాకపోతే సింబాలిక్గా కేజ్రీవాల్ గెలిస్తే మాత్రం బీజేపీకి కొంత ఇబ్బంది వచ్చే అవకాశం నార్త్లో కూడా. ఎందుకంటే అందుకనే చాలా పట్టుదలతో బీజేపీ మొత్తం తమ నార్త్ ఇండియా నాయకులంతా మోహరించింది. దాంతోపాటు సౌత్ ఇండియా వాళ్ళని కూడా తీసుకెళ్ళి మన చంద్రబాబును కూడా లాస్ట్ మీట్లో అక్కడ మీటింగ్ పెట్టించారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తీసుకెళ్దామంటే ఆయన స్పాండిలైటిస్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఆయనకు ఉండడం వల్ల ఆయన వెళ్ళలేకపోయారు, రెస్ట్ తీసుకుంటున్నారు. సో అందువల్ల చంద్రబాబుని అక్కడికి తీసుకెళ్లారు. అంటే అన్ని రకాల అస్త్రాల్ని బీజేపీ ఢిల్లీ పీఠాన్ని గెలుచుకోవడం కోసం ఉపయోగించింది. ఇటు ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం కావచ్చు, ఇటు రాజకీయ నాయకుల్ని యోగి లాంటి వాళ్ళని అక్కడ మోహరించడం కావచ్చు, అట్లాగే ఒక విష ప్రచారాన్ని ఎప్పటి నుంచో కేజ్రీవాల్ మీద చేయడం కావచ్చు, కేజ్రీవాల్ అండ్ నాయకులు ప్రజల్లో తిరగకుండా జైళ్ళలో బంధించడం కావచ్చు, అనేక రకాల ఎత్తుగడల్ని బీజేపీ అక్కడ ట్రై చేసింది. సో దాని ఎత్తుగడలు ఫలించే అవకాశం ఉంది. అలా ఫలిస్తున్నప్పుడు ఏంటంటే ఒక బ్యాడ్ ఇదేంటంటే వీళ్ళు ఇదే ఎత్తుగడల్ని మిగతా అన్ని చోట్ల కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇది మరొకసారి సక్సెస్ అయితే ఇది అవ్వచ్చు. రెండోది ఏంటంటే బడ్జెట్లో కూడా మిడిల్ క్లాస్కి వరాలు ప్రకటించడం, ట్యాక్స్ వరాలు 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చూడడం, అది కూడా ఢిల్లీ ఎన్నికల మీద బాగా ప్రభావం